అక్క బట్టలు వినుడు కూడా అయిందా అప్పుడే? ఏమున్నదిరా అన్న ఆఫీస్కి పోయింది, ఇక పని ఏం లేదు, అంతా అయిపోయిందా. కూర్చేసుకోరా అయితే కూర్చో. చిక్కుడుకాయ కూర అన్న. పని అంతా తీరిందారా? అయిపోయింది అక్క. మా ఇంట్లో ఎంత పని చేసినా ఉడుతుందా గడుతుందా, అందుకే ఇక అదేదో పని చేసినా వచ్చినా ఇలా కూర్చున్నాను ఉన్నామని. నీకు ముచ్చట చెప్దాం అనుకున్నారా? ఏం ముచ్చట అక్క చెప్పు. అయినా ఎందుకు ఎన్నట్టుకున్నా మీరు అంతా ఒకటే, మళ్ళీ నన్ను బదనం చేస్తారు. అబ్బా చెప్పు, ఏం ముచ్చట చెప్పు. అయ్యో దుకాణం కాడికి పోతే మీ అత్తమ్మ ఆడ అందరికి మా కోడలు ఏం పని చేస్తలేదు, ఊకే తిరిగత్తది, ఇంట్లో ఉంటది, ఏమన్నా అంటే ఇట్లా చికాకు పడుతుంది అని చెప్తాంది. మరి ఏమన్నా పానే అసరైతేందిరా? ఓ అక్క అంత నువ్వు కూడా నమ్ముతాను ఒక అమ్మ చెప్తే ముచ్చట. నేను ఎందుకు ఆసరుగా అని చెప్పు. తెల్లారు లేచిన కాంచి ఆ పని పని, బయట ఊడ్చుడు, ఇల్లు ఊడ్చుడు, అన్ని బట్టలు విండు అన్ని నేనే చేస్తాను. ఒక వంట ఒక్కటి ఆమె చేసుకుంటుంది, అది కూడా నేనే చేస్తాను. కానీ నేను చేస్తే అట్లా ఇట్లా వంకలు పెట్టి ఆమె వండుకుంటుంది, మళ్ళీ తిరిగి నన్నే అనబట్టే ఆమె. మీరు చూస్తలేరా ఎన్ని చేస్తానా చేస్తలేనని? ఎన్ని చేసినా చేయని పేరే చేస్తుంది, అట్లా బయటలో కూడా చెప్పుకోబట్టే నేను ఏం చేయాలక్క? దుకాణం కాడ అందరూ మీ అత్తమ్మ చెప్తే నిజమే కావచ్చు అని అనుకుంటారు, అందరు అట్లనే అనుకుంటారు అక్కడ. ఏం తీరా అయినా మీ అత్తమ్మతో చెప్పకురా బుజ్జి నేను చెప్పినా అని, మళ్ళీ మీ అత్తమ్మ చూస్తే నేనేం చెప్పి ఏం నేర్పుతాను అని అనుకుంటది. ఒక అట్లెందుకంటావు, నేను ఏం చెప్పతి మా అత్తమ్మకి ఏం చెప్పగాని. సరే మరి ఛాన్స్ సేపు అవుతుంది వచ్చి, మళ్ళీ మీ అత్తమ్మ నేనేమో నూరు పోసినా అని అనుకుంటుంది. పోయిరారా. గట్లేమనుకోద్ది అక్క, కాసేపు ఉండిపోతా, ఇంట్లో ఉన్నా కూడా ఉన్న బుద్ధి అయితే లేవు కదండి కదా. ఉంటావు ఏం కాదు కానీ మళ్ళీ మీ అత్తమ్మ చూసిందనుకో నేనేం చెప్పి ఏం నేర్పుతాను అని అనుకుంటుంది. అట్లేమనుకోద్ది అక్క, అని ఎన్ని చేసినా చేయని పేరే చేస్తుంది, అట్లా బయటలో కూడా చెప్పుకోబట్టే నేను ఏం చేయాలక్క? 4 రోజులు మీ ఇంటికి పోయి అత్త అయిపోవు కదరా. పోతక్క, పోతేనే ఏర్పడుతుంది మంచి విలువైంది అనేది. హన్మకొండలైనా కమలాపూర్లోనైనా రూమ్ కిరాయికి ఉంటేందిరా మరి మీరు? గదే అక్క, ఆయనకు చెప్పిన రూమ్ తీసుకుందాం బయట ఉందాం అని అంటే ఒక్కనే కొడుకును కదా, మరి మా అవ్వయ్యకి ఎవరు ఉన్నారు అని అత్తలేడు. ఈసారి ఎట్లన్నా అక్క చేసి తీసుకుపోతారు, రూమ్ తీసుకుపోతేనే సెట్ అవుతారు, అప్పుడే తెలిసి వస్తుంది. నాకు అయితలేదు ఇచ్చారు అబ్బా, భరించలేకపోతాను నేను అసలు. ఈడదాకా వచ్చినావు కదా, గాజులన్న పెట్టించుకొచ్చుకుందాం దగ్గి కంగనాలకు పోయి. సరే పాకి అని కూడా పెట్టించుకో. షాపాత్ తీసేళ్ళి ఒకటి చదవాలి అక్క, ఇంకా తాగలేదురా, జ్వరం వచ్చింది. కొడలేదా మరి నువ్వు వచ్చిన కొడలు తోలపోయినావు? కొడలకు ఎప్పుడట్టున్నది ఆరా పని, కొడలు ఎక్కడ ఉంటుంది? ఇదంతా షాపత్తి చక్కెర ఉంటే 2 అలమూలు పెట్టుకున్నారు, తాగిన్లు అక్క దగ్గర కనిపోయింది రేవైతమ్మ దగ్గరికి. ఊకే ఆడికే పోతుంది ఏందక్క? వాళ్ళ పెద్దమ్మ బిడ్డే. ఎంత పెద్దమ్మ బిడ్డ నువ్వుకే పోవాలనా? ఏం చేయాలి చెల్లె, పాలలు ఇళ్ళకి ఓకే అంటే పోతుంది, ఇక వాడు చెప్పుకుంటున్నామో మంచుకుంటు, వాడు ఎప్పుడే లేదు దానికి. మరి వాళ్ళ ఇంటికి ఓకే అని నేను చెప్తాడు వాడు. అందరు ఏమనుకుంటారు ఊకే పోయి ఆడనే కూర్చుంటే, అక్క అక్క అని అక్క కాడ ఈ కథ కూర్చుంటుంది, వాళ్ళ అత్త కాడ ఇంటికాడ పని చేస్తుందో చేస్తలేదా అని అనుకుంటలేరా? తింటలేదా అక్క? మరి అన్నం తినబుద్ధి అవుతలేదా? అన్నం తినబుద్ధి అవుతలేదు చెల్లె, ఒక్కటే కాళ్ళకల గుంజుడు, పెయ్యి తిరుగుతుంది, అస్సలు శాతం అవుతలేదు. హాస్పిటల్ తీసుకోమని పోయినావు బావను? బావ బైక్ అడిగాడు, వరి కోసినావు. చింటను తీసుకోమని పోయినావు, చింటన తీసుకోపోవు కదా. అబ్బో నా మాట ఎక్కంటాను చెల్లె, వాడు పెళ్ళైన కానీ చెల్లి దాని మాట వినుడే కొడలియే, వాని సోకులు వానికే, దాని మాట గిరిదాటు లేదు. అబ్బో మీ కోడల గురించి అసలు చెప్పే వశమే లేదు అస్సలే, ఎక్కడ చూసినా మేము ముచ్చట్లే. ఇక ఏం చేయాలి చెల్లె, మేము చేసుకొచ్చుకున్నందుకు మాకు ఈ కర్మ. అన్ని నువ్వు ఇచ్చిన లాగమే కదక్క, ఒక్క కోడలని అన్ని నువ్వే చేసుకుంటూ ఉంటివి, దానికి ఏ పని నేర్పపోతివి. అలికేసుడు, బట్టలు విండు, గీ పని కూడా చెప్పావు. ఒక్కొక్క కోడలని ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటే ఎట్లా? ఇది మన నవగారి ఇల్లా? ఏం చేయాలి చెల్లె, రోడ్డు ఇల్లా తిజ్జది పోతుంది, ఇంటి మొగడికి వెళ్ళి వాళ్ళు విలువలు పోతారు ఎప్పటికీ అని లేచి నేను ఉడుచుకున్నాడు చల్లుకుడు చేసే వరకు దానికి బాగా లాగం దొరికించుకున్నది నా లాగం. ఏం చేయాలి చెల్లె, ఇక అది ఇనుడు లేదు చేసుడు లేదు, ఊరికే ఇంట్లో పొండ పోతుంది. కాదక్క, ఇక బాయికాడ తీసుకుపోయి ఇక పనులు చెప్తేందక్క, పత్తేరుడు ఉన్నది, ఇక పొలం నారు పోసినాము, నారుకాడ తీసుకుపోతే ఏమవుతుంది అక్క? అబ్బో బాయికాడికి వస్తుందా చెల్లె, ఓ రోజు వరకు వచ్చినా మబ్బులు వేసిపోయినాం బాయికాడికి, ఇంత సర్ది పట్టుక రాయ అంటేనే ఉన్న కూర పో తిన్నారు, సర్ది తెలియలే మాకు. ఇక వాడు నేను ఇంటికి వచ్చినాక ఇంత టిఫిన్ దేవానే బిడ్డ అంటే వాడు అన్నాడు కదా, నువ్వు ఏం పని చెప్పొద్దమ్మా దానికి, అది పని చెయ్యది, అది చదువుకొని వచ్చింది, దాని అవ్వయ్యకి ఒక్క బిడ్డ, దానికి చెప్పదు నువ్వు పని నువ్వు చేసుకోవాలి
అని నన్నే ఎగబడ్డాడు కదా చెల్లెలు నా మీద నన్ను ఒకళ్ళు కదా ఆ రోజు. నువ్వు చేసేది ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదా? అది అర్థం అయితే కదా వాళ్ళకు. వాళ్ళకి తెలుస్తుందా చెల్లె అట్లా నేను చేసేది వాళ్ళ కోసమే అని? వాళ్ళకి ఏడు తెలుస్తుంది. ఇంత చక్కెర కూడా ఇరా పావుకిలంట ఇస్తా. అందరు ఎవరు నీ ముచ్చటే చెప్తాను. మీ అత్త కూడా పడతలేదు, ఊకే లొల్లిలు పెట్టుకుంటాను అని అంటారు. మరి అన్ని నిన్నే అంటారు కాదు, ఎట్లా అంటే అట్లనే వాళ్ళ కూడా నోర్తలే అని నిన్న అంటారు. మస్తు చాలదని ఆమెను అంటారు. ఏం చేయాలి చెల్లె? ఇప్పుడు బాధపడితే ఏమవుతుంది అక్క? నెత్తిన పెట్టుకొని కూర్చున్నావు. ఏం చేయాలి? చదువుకున్న పోరు కదా నా బిడ్డ ఉంటుంది అని దాన్ని ఏడాదాకా లేపుకుంటుంటే ఇప్పుడు నాకే మర్ర వాడైంది. పత్తేరే పోతాను, పత్తేరే పోలేరు అది. మరి ముస్తాల పెళ్ళికని పోతాను, రోజు 300 అట్ట అటుతోళ్ళే అయిపోవు కదా. వాళ్ళు ఇడి ఉండరాడు చెల్లె, వాడు హనుమకొండ కాడ పోయి ఉంటానే అంటాడు. అంటే నువ్వు ఇచ్చిన మాకు ఎట్లా జరగాలి అంతుంటే అట్లా అయితే చెల్లె. ఏం చేస్తావు? అన్ని కన్నా కానీ మన రాతను కన్నా ఇక మాకు ఇట్లా చేస్తాడని నేను కలగన్నా. ఫస్ట్ నువ్వైతే హాస్పిటల్ పో అక్క. వట్టిగానే చెమటలు వస్తానే చెల్లె, ఇప్పుడు ఏమైనట్టున్నది. నీ పని కంటే ఎక్కువ నువ్వు వేసుడు. హాస్పిటల్ ఏదో పోయి ఉంచుకోపో. పోతా చెల్లె. ఇక ఏందయ్యా వినేను మౌనిక పోయినారే? ఏ పోయిలు పొద్దుగాల పోయిలు కాదే వాళ్ళు. ఏంది పిల్లగాల సపరేట్ ఎత్తలేదు, ఉనుకులేదు పలుకులేదు పిల్లగాలది. వాళ్ళు ఇద్దరు కాక తాను చెప్పి ఇచ్చిన పండుకున్నారు. ఉద్యోగం ఏం చేస్తుంది? ఆమె బట్టలు మడి చేస్తాను బుజ్జి. నమస్తేనయ్య, కూర్చో. కొన్ని మంచినీళ్ళే. అంత మంచిగానే? అంత మంచిగానే. అయిపోయినా వ్యవసాయం పనులన్నీ? వరి కోసిన కుప్ప కోసిన ఏకేపిల. సన్నాలా దొడ్డ? సన్న రకమేనే. పెద్దవా పత్తండానే? పెద్దవాపు కొంచెం జ్వరం వచ్చింది, చికెన్ కొన్నా. మొన్న హాస్పిటల్లో చూస్తే టైఫాయిడ్ అన్నారు, అందుకే నన్ను పంపించిండు. మరి నేను చేసిన ఘనకార్యం అంతా ఆయనకు ఫోన్ చేసి చెప్పిన. ఆ ముచ్చటంతా మరి నీకు చెప్పిండా మీ పెద్దబాబు? పెద్దవాపు అన్ని విషయాలు చెప్పిండు నాకు. తీసుకుపోయి మాట్లాడు అంటేనే తీసుకొని వచ్చిన నేను. ఏందట నా బిడ్డను ఎందుకు కొట్టినాడు చెప్పిన? కొట్టినవారా వాళ్ళ బిడ్డనట? వాళ్ళకి అట్లే మాట్లాడతారు, కొట్టిన అంటారు, చంపిన అంటారు, అన్ని మాట్లాడతారు. ఇప్పుడు నువ్వేమనంగా నా బిడ్డ ఏడ్చుకుంటున్నదా అనయ్య? కొట్టిన అంటారు, చంపిన అంటారు అంటాను. అరే ఎందుకు కొట్టినా ఏందనేది ముచ్చట చెప్పేదా కిన్నారా మీరు? ఏమి వినాలే? తీసుకొని వచ్చిలు కదా మామ. రాదు నేను మాట్లాడతాను, గట్టిగానే సీరియస్ అవుతాను. అట్లా కాదే, నా కొడుకు చచ్చిపోయినా కానీ నేను నా కొడుకు అని అనుకున్నా. మంచికైనా చెడుకైనా నా అల్లు లేదు, నేను ఒక అడుగు బయట పెట్టలే. అసంటోడు ఎన్నో లేదు, నా బిడ్డను కొడతాడే ఆయన. అరే విషయం తెలుసుకున్నాక మాట్లాడరాదు. నువ్వెందుకు కదా అయితే నువ్వు టెన్షన్ పడతాను? నువ్వు నా బిడ్డ ఏం తప్పు చేసిందే? మరి నేనేం చేసినా? మావాడు ఏం చేసినాడు? నువ్వే మెసేజ్ చెప్తానట, ఏంటి అంటే చెప్తానట, ఫోన్ దగ్గరికి వెళ్ళదట, పొలను కొట్టి చంపినావు. అది గారు ఇప్పుడు నాకు ఆడ ఏం చెప్పినావురా నువ్వు? నేనేం మరి ఇక్కడికి వచ్చినాక మరి ఆ మామేమో మెసేజ్ అంటాడు మళ్ళా. మిసేజ్ ఎక్కడి అన్నా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఏం చూసిందట ఏందట ఏం చెప్పింది నీకు? మరి ఏం లేదు, వాళ్ళు మెసేజ్ మెసేజ్ అని వాళ్ళు అంటారు. మరి వాళ్ళు అడుగుని రాదు, పిలిచి అడుగుని రాదు ఏం మిసేజ్ చూసిందో. బుజ్జి రా బుజ్జి, ఇట్లా అడుగుతాను ఇట్రా. అంత మంచిగా మంచిగా స్టూల్ ఇటే కూర్చో బిడ్డ, స్టూల్ మీద కూర్చో. ఇక చెప్పు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. నాకు చెప్పేందుకే 2 వారాల నుంచి తిప్పల పడ్డది. సావరైన దత్త కానీ మా అయ్యకు చెప్పని మంకు పట్టుకొని ఉన్నది. ఇలా పరాయిలు ఎవరు లేరు, మీ బావ ఒక్కడే. ఏం జరిగిందో ఏం కథ, రాత్రి ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఏం లేదు బావా, నేను ఇప్పుడు డెలివరీ అయ్యి ఇక్కడనే ఉంటున్నా కదా 6 నెలల నుంచి. అవును. వచ్చి నేను 10 రోజులు కూడా కాలే అక్కడికి. ఆయనతో నేను పోయినప్పటి నుంచే అంత ఆయన ఇంటికాడ చక్కగా ఉండలేడు, నాతో చక్కగా మాట్లాడతలేడు, చిన్నను కూడా చక్కగా చూసుకుంటలేడు. సరే వరి కోసే పని ఉన్నది కదా, పని మీద వాడు ఉన్నాడేమో పట్టించుకుంటలేడని నేను అనుకున్నా. ఒకరోజు చిన్నోని వండుకోబెట్టి నీకు ఇట్లా బయటికి వచ్చిన ఫోన్లో మెసేజ్ చేస్తుండు, నేను మెసేజ్ చేసేదాకా చెయ్యకు, నేను ఇంట్లో ఉన్నా, నేను రిప్లై ఇస్తేనే ఇయ్యు, సారీ బంగారం మిస్ యూ అనుకుంటా పెట్టిండు. పోయి ఫోన్ అడిగిన, ఒకసారి ఇద్దే ఎవరికి మెసేజ్ చేసినావు అని అడిగిన. అడిగితే కథం ఫోన్ తీసి అవతల పెట్టుకున్నాడు. నీకెందుకో నా ఫ్రెండ్ గాడు అన్నాడు. రాత్రి ఫ్రెండ్ గానితో మిస్ యూ బంగారం అనుకుంటా మెసేజ్లు పెడతారా బావా చెప్పు? నువ్వు నాకు ఇంటికాడ ఏం చెప్పినావు, ఇక్కడ ఏం చెప్తాను నువ్వు? ఈ తెల్లం దాకా మెసేజ్ ఏంది, అవేంది ఇవేంది, బంగారం వాళ్ళే భార్య ఉన్నది, కొడుకున్నాడు, నువ్వు కథ కార్ఖానా ఇవన్నీ పెట్టి తెల్లం దాకా పొద్దున్నాక మెసేజ్ ఏందిరా నువ్వు? ఏ ఉకానా నువ్వు కూడా గమ్మత్ మాట్లాడతావు మళ్ళా. అంతకు ముందు కూడా చిన్నోని దవాఖాన తీసుకోవాలని చెప్పేసి నేను 2 సార్లు అడిగినా కూడా గింత కూడా పట్టించుకోలే.
నేను ఎందుకు ఫోన్ ఇత్తలేవని నేను కొంచెం గట్టిగా అడిగితే తీసిన ముఖం మీద చంపిండు. తెల్లారి కూడా నేను అట్నే కొంచెం బాధతో ఉంటే తింట తినని పంట వండని అన్నట్టు నూకేసిండు, సపరేట్గా పోయిండు. ఆయనకు నేను వద్దు అన్న ఉద్దేశం ఉంటే డైరెక్ట్ చెప్పాలి కదా. ఎవరితోనో మాట్లాడుకుంటా, నా దగ్గరనేమో ఏం లేదు, నువ్వే నన్ను కావాలని ఇప్పుడు నన్ను కంటి ఎత్తున్నావు. మళ్ళీ ఏం తెలియని ఎడ్డి పాప లెక్కనే మా బాపుకు మా అమ్మకు ఫోన్ చేసి ఇగో నీ బిడ్డకు జ్వరం వచ్చింది, తింటలేదు ఉంటలేదు అని మళ్ళీ వాళ్ళకి చెప్పిండట. చెప్పుకునే ముచ్చట కాదు అని నేను మా అమ్మలకు కూడా చెప్పుకోలే. 10 రోజుల నుంచి నేను ఒక్కదాన్నే నా బాధ భరిస్తాన్నా. ఎందుకు మరి మీ తమ్మునికి ఇష్టం లేదా చెప్పు, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పమని నా కొడుకుని నేను తీసుకొచ్చుకొని ఇన్నే పడి సత్తా, బతుకుతా సత్తా. ఇప్పుడు ఇష్టం లేదు ఇంట్లో నీతో సంసారం చెప్తాను. మరి ఇష్టం ఉన్నోడే ఏది ఉంటే మరి దాంతో మెసేజ్ లేంది ఇప్పుడు ఏదంటే మాకు చెప్పచ్చు కదా. నువ్వు ఏమని చెప్పుకోవాలి? గిసోంటి చెప్పుకునే ముచ్చట్లేనా? చెప్పుకుంటే పరువు అవుతుంది అని నేను ఇన్ని రోజులు కడుపులో పెట్టుకున్నాను. నన్ను కన్నా మా అయ్యకే చెప్పలే. సాగుకు సిద్ధపడ్డది, అది చంపవేను దాన్ని కొడుకును. అరే ఆరాదే నువ్వు నీ అడుగుతాను, మన కళ్ళ ముందే ఉన్నాడు అడుగుతాను కదా. కాదు బావా, నువ్వే ఆలోచించు. ఏ ముచ్చటైనా భార్య తట్టుకుంటది కానీ ఇక ఇవత్తోనన్న మెసేజ్లు కాల్స్ మాట్లాడుతానంటే తట్టుకుంటుందా చెప్పు? ఎందుకు నన్ను ఇట్లా మోసం చేస్తుండు? మంచోడు అనుకుంటే నన్ను నాశనం చేస్తుండు. అయిపోయింది చెప్పుడు. ఇంకేమున్నది కదా, ఇంకేమున్నా చెప్పుడు. నేనేం చెప్పేది లేదు. ఆయన వేసింది ఎవరితో నాకు చెప్పాలి కదా. ఏ ఊకానా నువ్వు కూడా గమ్మత్ మాట్లాడతావు మళ్ళా. చిన్నమా బిడ్డ లేదా పావని, అది మొన్న మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ఏమో చూసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. ఇక నేనేం చేయాలి చెప్పు? నీకు తెలియదు ఆ పవన్ గురించి? ఏంది పవన్ అయితే ఏంది? చిన్న మామయ్య వాళ్ళు పావనేంది? ఇగో నువ్వు ఒక్క విషయం చెప్తాను. ఏంటిది? నేను చెప్పేది ఒక మాట అవుతావని. చెప్పు బావా. ఆమె మా ఫ్యామిలీ, ఆమె వింటానవా? వాళ్ళకు మా తమ్మునికి ఇద్దామని ఫస్ట్ ఆలోచన ఉండే వాస్తవానికి. మరి చేసుకోపోయిండు నా బిడ్డ దగ్గరికి. నువ్వు చెప్తాను ఇక మా తమ్మునికి ఇస్తామంటే చేసుకోండి మావా నువ్వు. మరి ఇప్పుడు ఇట్లా చేస్తారా? అరే నేను చెప్పేది ఇంటవైనా చెప్పు బావా. ఇదే సగం సగం మాట్లాడతారు. అరే కాదన్న ఆరు అచ్చిలు ఇదే చేసుకొని ఊరేగిపో నువ్వు. అరే నువ్వు ఎందుకు తొందరపడతావు? నువ్వు తొందరపడి కాదు, నాకు కడపంత మసలుతుంది. నువ్వు నేను విడాకులు ఇష్టం అయితే మీ పెద్ద ఎందుకు పని చేసి మేము ఎందుకు రమ్మంటున్నా? చెప్పని ఆ పావనేవతో మావా నేను చెప్పే విషయం నువ్వు బుజ్జి ఇట్టినా నువ్వు ఏడో ఒక విషయం అసలు విషయం చెప్పాను. వీడు మెసేజ్ చేసేది పావన్ కన్నా విషయం నాకు తెలియదు. ఆ పావన్ అంటామే మా సొంత మేనమా బిడ్డ. చిన్నప్పుడు మా తమ్మునికి ఇద్దామని అనుకున్నాం మేము. వాళ్ళు మా కుటుంబాలు చాలా దగ్గర, మేము అంటే బంధుత్వం అన్నట్టు. మావాడు వ్యవసాయం చేస్తామంటే వాళ్ళకు మా మామ తాగుతోడు ఏం చేసిండు కదా అంటే మంచి జాబ్ వానికి ఇద్దామని చెప్పి సిటీ వానికి ఇచ్చుకున్నాడు వాడు. ఆ పోర్లు పెళ్ళి అనక 2-3 నెలలకు బాగా తాగుపోతాయి. పోరు ఇయర్ మేర కొట్టుడు మొదలు పెట్టిండు. కొట్టేటాలుగా మెదడులో కొంచెం శివుని ఎత్తురు ఏమో వచ్చినట్టున్నది. కొంచెం దానికి చిన్న మెదడుకరమైంది. బుజ్జి మరదలా నేను చెప్పేది నువ్వు వాని గురించి నువ్వు వేరే ఆలోచన పెట్టుకోకు. వాడు తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు వానికి అలాంటి మెసేజ్ చేసి అలవాట్లేదు. వీళ్ళకి ఏం తెలిసే మన గురించి? వాళ్ళ కుటుంబం మనకి ఎన్ని ఏళ్ళు ఆపద సంపద అంటే అన్ని రకాలుగా ఆదుకున్నారు వాళ్ళు. ఆదుకుంటే నువ్వు ఇప్పుడు ఆదుకో, ఎవరంటారు? అదే చెప్తాను కదా. మనకు నేను మామ మేము చెప్పేనవే వాళ్ళకు మాకు చాలా బంధుత్వం దగ్గరన్నది. వాళ్ళు మాకు సర్వం చేసిన వాళ్ళకి ఆ కృతజ్ఞత మేము చెయ్యాలి. వాస్తవానికి ఆమెను కొంచెం ఆలన పాలన చూసుకొని మేము మా తమ్ముడు నేనే చూసుకుంటాం. వేరే వాళ్ళు బయట వాళ్ళు చూసుకోరు. మీరు వేరే తప్పుగా అర్థం చేసుకుంటాను. ఏమో ఏది నమ్మాలో, ఏది నిజమో, ఏది అబద్ధం. ఇప్పుడు గట్ల మెసేజ్ చేసుకుంటాడు. మీ కుటుంబం కోసం చేస్తే కట్టుకున్న భార్య ఉన్న కదా, మరి నాకు చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పేట మావాడు చేసిన పొరపాటు ఒక్కటే. అరే నువ్వు మరదలు చెప్తే అయిపోగారా? యోగి ఇవన్నీ చెప్తే అర్థం చేసుకోదు. ఆమెకి ఎవరో చెప్పిల్లట 12 గంటల దాకా మెసేజ్ ఎత్తాలని ఫోన్ చెప్పింది. నీకు నీ ముందర ఎప్పుడైనా మాట్లాడినా, ఎప్పుడైనా మెసేజ్ చేసిన 12 గంటల దాకా? 12 అయినా ఇప్పుడు 12 కాలే. మరి ఏం మాట్లాడతాను? నైట్ అంతా మెసేజ్ చేస్తానంటే ఏందన్నట్టు ముచ్చరా? తోకటతో అన్నవాటి మెసేజ్ పెట్టుకొని బంగారం జీవితం నాశనం చేసుకుంటాను. నువ్వు ఆ రోజు 12 ఏదా కొట్టిండ నా బిడ్డను. కాదయ్యా నువ్వేం తప్పే చేయలేదా? మరి వచ్చిన కంచి మరి ఏందే ఎట్లున్నావు అని దానికన్నా ఫోన్ చేసిండా? మళ్ళీ మేము ఫోన్ చేసి రప్పించుకుంటేనే కదా మీరు వచ్చింది. ఇదివరకు దాకా రాకపోతురి. ఇట్నే ఉంటుంది అన్నయ్య. పిచ్చోనే పిలిచిన మిమ్మల్ని ఏం పిలిచినావు? మాట్లాడదామని చెప్పి తోకల మాట మాట్లాడు. అరే మాటలంటే పోతే అత్త ఎప్పుడు నీకు మెంటల్ అట మెంటల్ది.
చేసేటి అని వేసుకుంటేనే ఇంకా మెంటల్ అని చెప్తుడు. నన్ను ఎందుకు కొడతాడు దాని విషయంలో? అడుగుతాను ఇప్పుడు ఆ విషయం మేము. నాకు కొడుకున్నాడు, మరి బిడ్డ నీ దండం పెడతా. నీ కొడుకు ఏం కావద్దు, నీకేం కావద్దు. ఆగవే నువ్వెందుకు టెన్షన్ పడతావు? నువ్వు మాకు తెలియదు, మాకు కాదానే. ఆ దేవుడు పాడు చేయ నాకే పెడతాను అన్ని కట్టాలి. ఓటి కాకుండా ఓటి నా కొడుకు పోయిండు, మా కోడల జీవితం ఓ దిక్కు, నా కొడుకు జీవితం ఓ దిక్కు, నా బిడ్డదో అంగడి నాదో అంగడి, నా బతుకు పాడు చేయ. నిన్ను నా కొడుకు అనుకున్నా కాదు, నీ కాలు పొక్కుతా. నా బిడ్డను ఎందుకు కొట్టావు? ఏం తప్పు చేసిందని కొట్టావు? నువ్వు ఈ ముచ్చట ఎవరు చెప్తే ఏమైంది నీకు? నాదేమన్నా మందో మాగో అని చచ్చిపోతా నా కడుపు కాలు. నేను ఎవరి కోసం బతుకుతానా? నా బాధ ఎవరో చెప్పాలి సార్. నువ్వు కొడుకు అని నమ్మినా దాన్ని చూసుకొని అయినా చూసుకొని కొడుకు అనుకొని బిడ్డ అనుకొని బతుకుతాను. మీరు చావన్నా మరి వీళ్ళు పెట్టుకుంటే ఆ మరదలు అలిగి లోపలికి వెళ్ళి నువ్వు ఆయన బతిలాడుకో, ముందు లోపలికి నేనేమన్నా విషయం ఉంటే మాట్లాడతా. మామ మీరు ఏడవలసిన పని లేదు, నేను ఎటువంటి అన్యాయం చేయలేదు. నేను చెప్పేది కొంచెం నేను ఆ రోజు కూడా మీకు ఫోన్ చేసి ఎందుకు పిలిపించినా, అరే నా ఆవేదన నీకు చెప్దామని. అది ఇంటలేదు, చెప్తే అది తింటలేదు, దానికి జ్వరం వచ్చింది, పిల్లగాన్ని పక్కకు పడేసి అది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, అది చెప్పుదామని మిమ్మల్ని పిలిపించిన. మీరు వినకుండా నా ముచ్చట వినకుండా అది చెప్పినట్టు దాన్ని ఇంటికి తీసుకొస్తే నేను ఏం చేయాలి చెప్పు? కాదు మామ, విన్నారా? నేను చెప్పేది ఏమన్నా విన్నారా? అది ఏడ్చుతోనే మీరు కూడా ఏడ్చుకుంటే తీసుకొస్తే ఏందన్నట్టు. నా బిడ్డ కొట్టిండని అన్నాక ఏతాను కానీ వినబుద్ధి అయితే తను చెప్పే ముచ్చట ఇంపు అవుతుందా? ఇగో మామ, నేను చేసిన పొరపాటు ఏంటంటే దానికి చెప్పకపోవడం. సరే దానికి చెప్పుతే గిట్లనే ఉంటుంది, చిన్న విషయానికి కూడా పెద్దగా అవుతుంది అని నేను చెప్పకుండా, సరే ఏదో నా బాధ్యత ప్రకారం అన్న తీసుకుపోతాడు 2 సార్లు, నేను 2 సార్లు తీసుకుపోయి దానికి మంచి వాతావరణంలో అట్లా తిప్పినట్టు చేసి దాన్ని ఒక 6 నెలలు అయితే ఒక మంచిగా చేతిలో పెడితే దాని బతుకు అది బతుకుతుంది. మా మామగాడు వాడు మంచాలు వాడి ఇప్పుడు వాళ్ళు లేత్తలేడు, దాని బతుకు ఆగమైంది. అరే నాకిస్తే దాని బతుకు మంచిగా నుండి కావచ్చు అని ఆ ఒక్క ఆలోచనతోనే నేను దానికి సేవ చేసుకుంటున్నా. కానీ కొన్ని రోజులు ఇక ఈ చెడు ఉద్దేశం లేదు, నాకు ఎటువంటి అన్యాయం చేయలేదు నేను. ఇక మీరు నన్ను ఎట్లా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. అది నీ మీద ఉన్నదా అల్లుడు? నా బిడ్డ ఎంత గింత మోసేసి ఉంటాం ఆయన కూడా ఇంటికి వస్తే దాని పానం వెళ్ళ తీసుకుంటుంది, దాని పెద్ద మనసు, దానికి ఒక్కనాడన్న గిట్ట చెప్తా. మా తమ్ముడు అయితే అలాంటోడు కాదు, వింటున్నారా? దండం పెడుతున్నాయ్యా, ఈ కంచి అన్న మంచిగా ఉంటుంది, ఇటువంటి లొల్లులు పెట్టుకోకుండా సంసారాలు ఖరాబ్ చేసుకోకుండా. ఫోన్ల విషయం ఇప్పుడు మామకు ఇట్లా జరిగింది విషయం అంతా చెప్తే మీ బిడ్డ అపార్థం చేసుకున్నది నన్ను అని విషయం మాకు తింటే చెప్తే అయిపో కదా. నువ్వైతే ఫోన్లో చెప్తే ఎట్లుంటది? పిలిపించి దాని ముందటనే అర్థం చేసుకో. ఫోన్లో చెప్తే మరి అది కాదన్న, దాని ముందటనే ఇట్లా చెప్తే ఏమన్నా చెప్తాడు కావచ్చు, సర్ది చెప్తాడు కావచ్చు అని నేను మామను పిలిచిన. ఇప్పటికైనా నువ్వు చెప్పేది నిజమే ముచ్చటే కదా, నీకు దండం పెట్టి చెప్తాను నేను. నా బిడ్డ జీవితం ఆగం చేయదు సాగుతుండు, మీరు మంచిగుంటేనే మేము మంచిగుంటాం. నీ కాలు మొక్కుతా, నువ్వు నా కొడుకు లెక్క అనుకున్నా. నాకు ఎవరు చెప్పు, నాకు నా ఇల్లుకు దిక్కు ఎవరు చెప్పు. మరి ఇది నాకు ముచ్చట చెప్పు. నా కొడుకు మీద ఒట్టే చెప్తానా? ఏం చేయాలి మామ, ఇంకేం చేయాలి నేను? మీరు నమ్మకపోతే ఇక అది మొండి కట్టు, నీ దండం పెడతాది. నువ్వు చెప్తేనే ఏంటది, ఎవ్వరు చెప్పినా అయినది. దానికి నువ్వే సగా చెప్పు. మావాడు కొడుకు మీద ఒట్టేసినట్టు ఆలోచించు నువ్వు. ఇక నాకేం అనుమానం లేదు. నాకు నువ్వే మాట్లాడుకో. సరే మాట్లాడుకో. ఏమైంది మళ్ళీ ఎందుకు ఎడుతున్నా చెప్పు? ఇట్లా ఏడ్చుకుంటుంటావా చెప్పు? ఇంతగానో చెప్పినా కూడా ఇదే కదా మరి నాకు మిగిలింది. ఇప్పుడు నేను ఆడ చెప్తా అంటే ఎందుకు ఊరికి వచ్చినావు చెప్పు? ఇప్పుడు ఏడ్చుకుంటా? నువ్వు చెప్పేది అంతా అబద్ధం, నువ్వు నన్ను మోసం చేసినావు గంతే. ఇంతగానో చెప్పి ఇంత చేసినా కూడా మోసం, నువ్వు చెప్పేది అంత అబద్ధం అంటే నేను ఏడ గంగల దావా అన్న? మరి నేను జావాను ఊరు పెట్టుకొని ఎందుకు జావాలి? నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఆమె ఉన్నది కదా నీకోసం. నా భర్త ఊళ్ళో ఏం చేస్తాడు ఏం చేస్తలేడు తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని. మంచోడు మంచోడు నమ్మినందుకు నన్ను కళ్ళున్న గుడ్డిదాన్ని ఎత్తున్నావు. అబ్బా బుజ్జి, ఎందుకు ఇట్లా మాట్లాడతాను? నా గురించి ఇదేనా నేను అర్థం చేసుకున్నది? నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. ఏంది బుజ్జి మళ్ళీ అట్లే మాట్లాడతావు? బయట అంతగానో చెప్పినా కాదే, మళ్ళీ అట్లే మాట్లాడతావు. నాకు గుణం తెలియదా? నేను ఏం అన్యాయం చేయాలని చెప్తాను కదా, మళ్ళీ అట్లే మాట్లాడతావు ఎందుకు? ఏం చేయాలి? ఏం గుణం తెలుసు? నువ్వు దాంతో తిరుగుతున్నావు చేస్తున్నావు అని కూడా నేను కనిపెట్టలేకపోయినా. నా భర్త ఏ తప్పు చేయడని నిన్ను గుడ్డిగా నమ్మితే ఇవాళ నాకు కళ్ళిబొల్లి కథలు చెప్తున్నావు. నేను ఎంత పిచ్చిదాన్ని ఎవడు. ప్లీజ్ బుజ్జి నువ్వు అట్లా మాట్లాడకు, నేను చెప్పేది నువ్వు కొంచెం.
బుజ్జి ముందే చెప్తే నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావు అని చెప్పలేదు బుజ్జి. అదే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు అసలు ముచ్చట ఏం జరిగిందంటే, పావని అగా ఏయ్ పావని ఏం చెప్తున్నావు? ఏం లేదు. నైట్ ఏమైంది? అడ్డం పడ్డావంట. నాకేమైంది? నైట్ అడ్డం పడ్డావని మామ ఫోన్ చేసిండు. నాకేం కాలే. మామ ఫోన్ చేసి టెన్షన్ పడతాడు, ఇట్లా అడ్డం పడ్డది ఎవరు లేరు అని. మొన్న డాక్టర్ ఇచ్చిన గోళీలు వేసుకుంటలేవా? అబ్బా డాక్టర్ నేను గోళీలు ఇస్తుండే వేసుకోనక, వేసుకోకపోతే అయితే అంత వామిటింగ్ వస్తుంది ఊకే వేసుకున్న కొద్ది. సరే కానీ హాస్పిటల్ పోదాంపా. నాకేమైందని ఊకే హాస్పిటల్కి తీసుకుపోతారు. ఓసారి నువ్వు తీసుకుపోతున్నావు, ఓసారి బాగా తీసుకుపోతుండు. ఆ తలకి ఇట్లా పెడుతూ నాకు భయం అవుతుంది, ఇక్కడ నొత్తుంది నాకు. నేనుంటా కదా పక్క పొంటి. నేను హాస్పిటల్కి రాను. మామ బాధపడతాడు, నైట్ అడ్డం పడ్డావాట, ఎవరు లేరు, ఆగమాగం చేసినవాట, ఆ గోళీలు అయిపోయినట్టు. పోదాంపా. నాకేమైంది? ఏం గోళీలు? నేను వేసుకోను. ఏ గోళీలు? నీతో నీ కోసున్నది వాళ్ళతో నేను గోళీలు వేసుకోమంటున్నా, వేసుకోను. సరే కానీ హాస్పిటల్ వద్దు కానీ బయటకు పోదాంపా. మరి బయటికా? మరి అయితే సినిమాకి తీసుకుపోతావా? సినిమాకా? సరే సినిమా తీసుకుపోతా కానీ సినిమా తీసుకుపోయినాక రావాలి మళ్ళా. ఎక్కడికి? నేను అక్కడికి హాస్పిటల్కి. అబ్బా మళ్ళీ హాస్పిటల్కి అయినా నేను రాను. సినిమాకి తీసుకుపోయి బిర్యానీ తినిపించి మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. సరే పోదాంపా. బుక్కులకి ఇట్లా ఇచ్చిల్లు కదా అంత ముందు బుక్కులు, అవి అయితే పట్టుకున్నా, ఎందుకైనా మంచిది. సినిమాకి రిపోర్ట్లు ఎందుకు? అబ్బా నాకు పని నేను చూపించుకుంటా కానీ నువ్వు పోయి రాపో. నువ్వు చూపించుకుంటావా? ఇట్లా రిపోర్ట్లు ఉంటాయి చూడు, అవి పట్టుకొని రాపో. సరే తెస్తాను. ఇట్లే వస్తావా తయారవుతావా? ఇట్లే వస్తా. సరే పట్టుకొని రా. ఎంత ఇవేనా బావా? గవే పట్టుకరా. అన్ని పెట్టినావా? తిన్నావా లేదా? తిన్నా. మళ్ళీ గావరు అవుతావు అడిగి పోయినాక. బిర్యానీ తినిపిస్తాను. తినిపిస్తానా? ఇప్పుడు ఏమన్నా తినలే? తిన్నా. సరేదా ఆ డోర్ పెట్టు. ఇక్కడికి ఎందుకు? చెప్తాపా, నేను మాట్లాడేది ఉందని చెప్పినా కదా. ఫస్ట్ బిర్యానీ తింటాం, ఆకలి. బిర్యానీ తినిపిస్తా అని చెప్పినా కదా. ఇక్కడ చూపించుకున్నాక ఒకసారి పోయేద్దాం. నువ్వు చూపించుకుంటావా? నేనే చూపించుకుంటుందా. మాట్లాడినాక పోదాం, ఓకేనా? నమస్కారం. అడుగు సార్. బాగున్నావా? భోజనం చేస్తున్నావా మంచిగా? అంటే నిన్న మొన్న టాబ్లెట్లు అయిపోయినాయి డాక్టర్. ఇక మా మామ నిన్న ఫోన్ చేసి ఇట్లా అడ్డం పడ్డది, ఆ టాబ్లెట్లు అయిపోయినాయి, డాక్టర్ దగ్గర తీసుకుపో అంటే ఇవాళ తీసుకొచ్చిన. అయితే మరి టాబ్లెట్స్ కరెక్ట్ వేస్తలేరా మరి మీరు? ఇక అంటే మా మామకు శాతం అయితే ఇంత ముందులాగా అప్పుడప్పుడు మర్చిపోతాడు, ఒకసారి టాబ్లెట్లు ఇస్తాడు, ఇంకో పూట టాబ్లెట్లు ఇస్తలేడు, ఆయనే మర్చిపోతాడు, ఈమెకు తెలుస్తలేదు సరిగా. టాబ్లెట్స్ కరెక్ట్ వేయాలబ్బా, లేకపోతే కుదరదు. మనిషి తొందరగా రికవర్ కావాలంటే ఆమెకు ఇచ్చిన మందులు టైం టు టైం వేయాలి. ఎందుకంటే ఆమెకు తెలియదు కదా. సపోజ్ మీ మామ వీలు కాదనుకో, ఇంకెవరినైనా అడ్జస్ట్ చేయాలి. వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటట్టు ఉండాలి. నర్సింగ్ కేర్ ముఖ్యం కదా, మీరు అట్లా చేయకండి. మళ్ళీ ఇటుక తీసుకొచ్చి సినిమా తీసుకోపోతాను, ఇటు తీసుకొచ్చి ఇక అట్లనే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు టాబ్లెట్లు వేసినంతసేపు మంచిగానే ఉంటుంది. ఎప్పుడన్నా ఇట్లా ఒకరోజు టాబ్లెట్లు తప్పిందంటే ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు. అంటే అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక్కది కూడా ఉంచుడు పొరపాటు అబ్బా, ఉంచకూడదు. నలుగురిలో కలిసి ఉండాలి, నలుగురు దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఆమెను కూడా తాపుకోసారి మాట్లాడియాలి. ఒక్కది ఉంటే పిచ్చిలేసినట్టు అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది. అందుకని మీరు అట్లా చేయకండి. పిచ్చి పిచ్చి అవి మళ్ళీ ఏమైనా చేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది. వచ్చే నెలలో స్కానింగ్ తీసి అప్పటి వరకు మంచిగా అయిపోతుంది. దాంట్లో మీరు చూసుకునే దాంట్లో ఉన్నది అంతే. ఇట్లుంది దాని పరిస్థితి. ఓ 6 నెలలు సంవత్సరం అయితే అది కొంచెం సెట్ అవుతుంది, ఓ మంచిగా చేతులే దాని బతుకు అది బతుకుతుంది. అట్లా నేను ఆలోచిస్తా అంటే ఓ అయ్యా నువ్వు ఒక్కటే ఏడ్చుడు, ఒక్కటే అర్థం చేసుకోండి, నేనేం చేయాలి చెప్పే. ఆడది ఏది నేనే తట్టుకుంటది, కానీ తన భర్త వేరేటోళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎట్లా తట్టుకుంటది? నా సంసారం, నా పిల్ల, నువ్వు ఉండగా నేనెందుకు అట్లా చేస్తేనే? ఊళ్ళో బొచ్చడు మంది మరదలు ఉన్నారే, ఎవరితో నా పరిష్కారాలు ఆడినా నా గుణం తెలియదు అనే నీకు? అన్ని తెలిసి కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్నాడు చెప్పు? ఏ రోజన్నా ఏదన్నా మాట అన్నానా? నిజంగా నువ్వు ఆమె పరిస్థితి మంచిగా లేకుండానే పోయినావా? అది నాకు మరదలే కావచ్చు, కానీ నేను ఒక చెల్లె లెక్కనే దాన్ని మంచిగా చూసుకుంటాను తప్ప నాకు ఏ చెడు ఉద్దేశం లేదే. నా మనసాక్షి చెప్తున్నా, నేనైతే ఏ తప్పు చేయలే, నీకు ఏ అన్యాయం చేయలేదు. ఏమో అంత ఆమె పిచ్చి పిచ్చి ఏందో, నువ్వు జూన్ చూడేందో. మరి నాకు చెప్తే నేను కూడా అర్థం చేసుకుంటా కదా, నేను కూడా దగ్గరుండి నేను ఆమెను చూసుకుందును కదా. మన కుటుంబానికి ఇంత ఏసిరని తెలిస్తే
ఇప్పుడు ఊళ్ళో అందరు చూసేటోళ్ళు ఏమనుకుంటారు గిట్ల వాళ్ళ మరదలతోనట ఇది అదని చెప్పేసి అనరా. అదే వాళ్ళు ఎన్నని అనుకుని నాది నాకు తెలుసు, నా మనసాక్షి తెలుసు, నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే బయటోడు అన్నాడా? నువ్వే అర్థం చేసుకొని బయటోడు ఏం అర్థం చేసుకుంటాడో నాకు అర్థం కాదు. కానీ నిజంగా నువ్వు ఎవరితో ఏ తప్పు చేయలేదు, నా మీద ఒట్టే. నీ మీద ఒట్టు పూజి. అబ్బా ప్లీజ్ అట్లా ఊకి ఏడ్చుకుంటూ ఉండేకే ఎందుకే అట్లా మాట్లాడతావు? చెప్తాండే కూడా నాకు నువ్వు నీకు నేను తప్ప ఏం లేదు బుజ్జి. మనకు బాబు ఉన్నాడు, మన సంసారం మనం చూసుకుందాం. ప్లీజ్ అనవసరంగా అనుమానాలు పెట్టుకొని సంసారాన్ని ఆగం చేయక కొంచెం అర్థం చేసుకో. నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టాకే. మనం మంచిగా ఉంటేనే మన సంసారం మంచిగా ఉంటుంది. అర్థమైందా? సరేనే ఇప్పుడైతే నాకు మనసు మా మరదల విషయం మా మా విషయం నేను చూసుకుంటా. నేను ఇంకొకసారి మీకు అలాంటి రాదు. నేను నువ్వు వాని గురించి ఏం టెన్షన్ పడకు, నువ్వు బాధపడకు. నువ్వు సరేనే ఓకేనా? నేను వెళ్తా మరిగా. ఒక బుక్క పోదిన మా వద్దే నేను ఆడ వడ్లు కళ్ళలో పోసిన నేను మా బెట్ను చేస్తా ఉంది. సాతు అన్న పోతున్నట్టు ఇట్రాయా మామ అన్న ఊతాడు కావచ్చు, పని మీద ఉన్న తీసుకొని వచ్చిన పంపించేస్తా మరి. సరేనా? అరే సాగదు నేను పోతాను రా. నేను కూడా తాగను. నువ్వు ఉండి మరదలను తీసుకుని రా. నువ్వు ఆడ కళ్ళంలో వడ్లు ఉన్నాయి, నాకు వైనసూతి ఇంటికాడ లేదు, అవి కుప్ప చేయాలి. మా బెట్ను చేస్తాంది, నేను పోయి కుప్ప నొక్కుంటా. నేను కాదన్నా గవర్ వచ్చిన ఇప్పుడు తిండి ముఖ్యం, అక్కడ వడ్డు ముఖ్యం మనకు. కొంచెం తినిపో అన్న. నేనే తింటూని తీసుకొని వచ్చిన అట్లా. నేను పోతాను, నువ్వు అయితే మరదలను తీసుకొని సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసి నువ్వు. నేను పోతాను మరిగా.